హలో అండి. ఈరోజు చామదుంపలతో పులుసు చేస్తున్నాను. నేను చెప్పే పద్ధతిలో చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చామదుంపల్ని శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన వాటిని ఇలా పైన తోలు తీసేసుకోవాలి. ఉడికే టైంలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకోవాలి. గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. దీనిలోకి సరిపడా ఉప్పు వేసేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. వేసిన ఉప్పు అంతా కలిసేలాగా గరిటెతో కలుపుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. పులుసు కదా, కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్లేట్ తీసి కొంచెం పసుపు వేసి పసుపు కూడా అంతా కలిసేలాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇంకెలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ప్లేట్ తీసి మనం ఉడకబెట్టుకున్న చామదుంపల్ని ముక్కల కింద కట్ చేసుకొని దానిలో వేసేసుకోవాలి. ఇప్పుడు చామదుంపలు కూరంతా కలిసేలాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కూరకి సరిపడగా కారం వేసేసుకోవాలి. ఈ కారం కూడా కూరంతా కలిసేలాగా గరిటెతో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. ఇప్పుడు మూత తీసి కూరకి సరిపడగా వాటర్ వేసేసుకోవాలి. ఇది అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈ చామదుంపలు ఉడకబెట్టేటప్పుడు 75% వరకు ఉడికితే సరిపోతుందండి. మిగతా 25% కూరలో ఉడికితేనే బాగుంటుంది. కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసు తీసుకొని ఈ కూరలో వేసేసుకోవాలి. ఈ పులుసు మరీ పలచగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలా కొద్ది మొత్తంలోనే వేసుకోవాలి, మరీ తీయగా కాకుండా కొద్ది మొత్తంలోనే వేసుకోవాలి. ఇంకంతేనండి. పులుసు కొంచెం చిక్కబడుతుంది అనేసరికి ఇంకా దింపేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా రెడీ అయ్యింది. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను.